హాయ్ అండి. వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో మా లంచ్ స్పెషల్స్ ఏంటో చూసేయండి. వాక్కాయ ములక్కడ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే తోటకూర వెల్లుల్లి ఫ్రై చేశాను. వైట్ రైస్ వండుకున్నాము. కొద్దిగా అప్పడాలు కూడా వేయించుకున్నాము. ఇవన్నీ కూడా మీరు కూడా చూసేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా వాక్కాయ పప్పు కోసం నేను ఎర్రపప్పు తీసుకుంటున్నాను. ఎర్రపప్పు మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంతా వేసుకుని, వాష్ చేసుకుని, వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెగ్యులర్ కందిపప్పు కంటే కూడా ఇది కొంచెం మంచిదండి. సో నేను ఎక్కువగా ఇదే వాడుతుంటాను. ఈ ఎర్రపప్పు కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మనం వాక్కాయలు తీసుకుంటున్నాము. ఆ పప్పుకి ఎన్ని సరిపోతాయో అన్నీ తీసుకున్నాను నేను. మరీ పుల్లగా కాకుండా, మరీ నార్మల్గా కాకుండా ఉన్నట్టు తీసుకున్నాను. ములక్కాడ ముక్కలు కూడా తీసుకున్నాను. దీంట్లోకి కారం అనేది యూజ్ చేయను. పచ్చిమిర్చితోటే మనకి కారం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చిన్న ఆనియన్ ముక్క తీసుకున్నాను, కొద్దిగా పచ్చిమిర్చి తీసుకున్నాను. కుక్కర్లో పప్పు వేసుకున్న తర్వాత మనము ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ మారిపోతుందండి. అందుకే నేను పప్పు కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను అన్నీ కూడా కొద్దిగా వేసాను. పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఘాటుగా ఉంటాయి. ఇవి కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. దీంట్లో కారం కంటే కూడా, ఎండు కారం కంటే కూడా పచ్చికారమే బాగుంటుంది. అలానే వాక్కాయలు కూడా రెండు ముక్కలుగా కట్ చేసి వేసేసాను. గింజలాగంతా ఏమీ తీయలేదండి. చిన్న చిన్నగా ఉంటాయి, తీయాల్సిన అవసరం లేదు. అన్నీ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే మనకి మెత్తగా కుక్ అయిపోతుంది. ములక్కాడ ముక్కలు కూడా ఇందులోనే డైరెక్ట్గా వేసేస్తున్నాను. 2 లేదా 3 విజిల్స్ పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మిగతాది ప్రాసెస్ అనేది చూపిస్తాను నేను. పప్పు ఉడికేలోపు మనం తోటకూర కూడా కట్ చేసేస్తున్నాము. ఇది చిలక తోటకూర అంటారు మా ఆంధ్ర సైడ్. ఇక్కడ కొయ్య తోటకూర అని అంటారు. ఏదైనా కానీ ఇది చాలా ఇష్టం అన్నమాట, నాకు బాగుంటుంది. సో అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి పెట్టుకున్న తర్వాత ఒక వెల్లుల్లి పాయ మొత్తం తీసుకున్నాను నేను. అవన్నీ కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే కొద్దిగా అప్పడాలు కూడా తీసుకుంటున్నాను. మనం ఇది తాలింపు వేసేటప్పుడు ఆయిల్ వేస్తాం కాబట్టి అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి చాలా చాలా బాగుంటాయండి. ఎవరన్నా ట్రై చేస్తే ఈ అప్పడాలు. సో ఇవైతే ఇలాగా పెద్ద పెద్దవి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇలా కట్ చేసాను పీసెస్ లాగా. ఇవి మంచిగా వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత మనం దీంట్లోనే తోటకూర ఫ్రై చేసేసుకుంటాం. తోటకూర ఫ్రైకి ముందుగా జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత ఎండుమిర్చి, మీకు కారం ఎంత కావాలో అన్నీ ఎండుమిర్చి వేసుకొని, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తోటకూర వేసేసుకోవాలి. తోటకూర అంతా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. పైనుంచి సాల్ట్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వచ్చేంత వరకు, ఆయిల్ తేలేంత వరకు. అంతేనండి, తోటకూర ఫ్రై అయితే అయిపోయింది. పక్కన పెట్టేసి ఇప్పుడు కొద్దిగా రైస్ అయితే కడిగి పక్కన పెట్టేస్తున్నాను. రైస్ కడిగి పక్కన పెట్టేసానండి. కొద్దిసేపు నానతాయి. అంతలోపు మనం మామిడికాయ అనేది కట్ చేసుకుందాము. ఆకలేస్తుంది మధ్యలో నాకు. పప్పు అయితే ఇంకా అవ్వలేదు కాబట్టి ఈలోపు మనం మామిడికాయ కట్ చేసుకొని తినచ్చు. తోతపారి కాయ ఇది. ఈ మధ్య ఇవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే మనం మామిడికాయ తినేసాం కదా, ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేస్తాను. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈవినింగ్ తినడానికి రెడీ చేసి పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదా. సో ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పప్పు ఎంతవరకు వచ్చింది విజిల్స్ చూద్దాము. పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పు మొత్తం కూడా విజిల్ పోయేంత వరకు ఈలోపు మనం కిక్కికి కుక్కికి తోటకూర కాడలు, ఆకులు అవన్నీ పెట్టేస్తే తినేస్తాయి. చూసారు కదా ఎలా తింటున్నాయో.
కొద్దిసేపటికి మొత్తం అన్ని కింద వేసి రచ్చ రచ్చ చేసేసేవి. సో వాటికి అవి పెట్టేసి మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చేసాను. మనకి పప్పు అయితే ఉడికిపోయింది. ముందుగా మనం ములక్కాడ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకొని మంచిగా ఇలా మెదిపేసుకోవాలి. పప్పు అనేది మెత్తగా మెదిపేసుకొని మీకు తిక్కుగా కావాలంటే తిక్కుగా లేదా పలుచగా కావాలంటే పలుచగా మీకు ఏ విధంగా కావాలంటే ఆ వాటర్ అనేది మీరు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మరీ తిక్కుగా కాకుండా మరీ వాటర్ లాగా లేకుండా చేశాను. అదే విధంగా అయితే బాగుంటుంది. అలా వాటర్ వేసుకున్న తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక పొంగు రానిచ్చాలండి. మంచిగా ఉడకాలి పప్పు ఇలాగా. ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పోపు అనేది వేసుకున్నాము. ఈ లోపల మనకి రైస్ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంట్లో ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అనేది ఖచ్చితంగా వేస్తాను నేను ప్రతి దాంట్లో. పప్పు వంటకాల్లో ప్రతి దాంట్లో వేసుకుంటాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వేగిన తర్వాత పప్పు అనేది వేసుకొని ఒక్క నిమిషం తాలింపు వేసిన తర్వాత ఒక్క నిమిషం స్టవ్ పైన ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. వాక్కాయలు ఇప్పుడు వస్తున్నాయి కదా, ట్రై చేయండి. బాగుంటుంది పుల్లగా. చాలా చాలా బాగుంటుంది. ఈ సీజన్కి తినడానికి కూడా బాగా మంచిగా అనిపిస్తుంది. మన వంట అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా గంజి వంచి పెడతాను నేను. గంజి వంచేసాను, అయిపోయింది. ఇప్పుడైతే చూసారు కదా, పప్పు, తోటకూర, రైస్, అప్పడాలు, పెరుగు, పచ్చడి. అంతే మా లంచ్ అయితే. ఎలా ఉందో చూసారు కదా. అలానే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.